గాయస్ యాక్చువల్గా ఈ వీడియోలో మనము సర్టిఫికేట్ అటెస్టేషన్స్ అసలు ఎన్ని టైప్స్, సర్టిఫికేట్ అటెస్టేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఒకవేళ మీరు దుబాయ్కి వస్తున్నట్టయితే దాని గురించి చెప్తున్నాను. వీడియో సేవ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి ఓకే. అండ్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. దుబాయ్కి వచ్చిన తర్వాత మీరు సెటిల్ అయితే సర్టిఫికేట్ అటెస్టేషన్స్ మీ ఫ్యామిలీని తీసుకొని రావడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను ఓకే. సో సర్టిఫికేట్ అటెస్టేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డిగ్రీ కంప్లీట్ చేసుంటే మీరు దుబాయ్కి వచ్చి మీరు జాబ్ కొట్టాలి అని అనుకున్నప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఫేకా ఒరిజినలా అనేది కంపెనీస్కి తెలియదు కదా, గవర్నమెంట్స్కి తెలియదు కదా. సో సర్టిఫికేట్ అటెస్టేషన్ చేపిస్తే ఆ సర్టిఫికేట్ అటెస్టేషన్ మీద మనకి స్టాంప్ అనేది పడుతుంది అనమాట, మన ఇండియన్ గవర్నమెంట్ది అండ్ ఆల్సో యుఏఈ ఎంబసీది. సో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు మీ సర్టిఫికేట్స్, మీరు జెన్యూనా కాదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి ఓకే. ఇది మీ సర్టిఫికేట్స్ మీద ఉండాలి. అండ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉందా దుబాయ్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేనేజర్ పొజిషన్కి అప్లై చేస్తారు, లేకపోతే ఏదైనా ఎగ్జిక్యూటివ్ లెవెల్లో, లేకపోతే వేరే ఏదైనా మంచి ప్రొఫెషనల్ డెసిగ్నేషన్కి అప్లై చేస్తారు, మీకు ఆ డెసిగ్నేషన్ అనేది మీ ఎమిరేట్స్ ఐడి మీద రావాలి అంటే మీరు 100% మీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి మీ కంపెనీకి, సాఫ్ట్ కాపీ, నాట్ హార్డ్ కాపీ ఓకే. సో ఆ సాఫ్ట్ కాపీ సబ్మిట్ చేస్తే ఆ సాఫ్ట్ కాపీ అనేది 100% అటెస్టేషన్ అయ్యి ఉండాలి. అటెస్టేషన్ అయ్యి ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ లేదనుకోండి, కంపెనీస్ ఏం చేస్తాయి అంటే మీకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని, అంటే లో కేటగిరీ జాబ్ డెసిగ్నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టేస్తాయి అనమాట. అవి పెట్టేస్తే మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు యాక్చువల్గా, జస్ట్ మీకు ఎమిరేట్స్ ఐడి మీద డెసిగ్నేషన్ అనేది మీ లేబర్ కాంట్రాక్ట్లో డెసిగ్నేషన్ అనేది మారిపోతుంది. రేపొద్దున మీరు ఇంకో జాబ్కి అప్లై చేసినప్పుడు మేబీ అవి ఇష్యూస్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు మంచి కంపెనీకి అప్లై చేస్తే లాస్ట్ కంపెనీలో నీ డెసిగ్నేషన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంది, బట్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ మేనేజర్ కదా అని అంటే అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇట్లాంటి కేసెస్ ఉంటాయి. అటెస్టేషన్ అనేది మీరు సర్టిఫికేట్స్ ఇండియాలో కూడా చేయించచ్చు, దుబాయ్లో కూడా చేయించచ్చు ఓకే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మ్యారేజ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మీ వైఫ్ని కానీ లేకపోతే మీ హస్బెండ్ని కానీ మీరు దుబాయ్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నట్టయితే మీ స్పాన్సర్షిప్ వీసా మీద, అప్పుడు 100% మీకు ఈ అటెస్టేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీకు అటెస్టేషన్ సర్టిఫికేట్ లేకపోతే, మ్యారేజ్ సర్టిఫికేట్ని మీరు అటెస్టేషన్ అనేది చేయించకపోతే మీకు వీసా స్పాన్సర్షిప్ చేసే రైట్స్ ఉండవు, అది 100% అనమాట. సో ఇవి రెండు ఇంపార్టెంట్ ఉంటాయి. ఒకవేళ మీరు దుబాయ్ వస్తున్నట్టయితే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ మీరు దుబాయ్ వచ్చి జాబ్ కొట్టిన తర్వాత నేను ఫ్యామిలీని తెచ్చుకుంటాను, తర్వాత నేను ఏమైనా చేసుకుంటాను అని మీ జాబ్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్లాంటి సర్టిఫికేట్ అటెస్టేషన్స్ అనేవి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలిస్తే మీరు ఇక్కడి నుంచి చేయించుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది ఓకే. ఇండియాలో నుంచి మీరు చేయించుకుంటే తక్కువ అవుతుంది. సో అందుకే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఏం చేస్తారంటే మీరు 100% సర్టిఫికేట్ అటెస్టేషన్స్ చేయించుకోండి ఇమీడియట్గా. మీరు అటెస్టేషన్ చేయించుకుంటే మీకు దుబాయ్ జాబ్ సర్చ్ చేసినప్పుడు జాబ్ రాగానే మీకు ఎప్పుడైతే కంపెనీస్ సర్టిఫికేట్స్ అడుగుతుందో మీరు అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేస్తారు కాబట్టి ఇమీడియట్గా మీ వీసా కూడా ప్రాసెస్ అయిపోతుంది. వాళ్ళు హోల్డ్ చేయరు. ఒక్కొక్కసారి దీనివల్ల లేట్ కూడా అవుతుంది వీసా ప్రాసెస్ అనేది. సో అందుకని ఈ సర్టిఫికేట్ అటెస్టేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే గైస్. అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆల్సో, నేను చెప్పినట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మీరు అటెస్టేషన్ చేసుకోండి. ఒకటే కంపెనీస్ చేస్తాయి ఇట్లా సర్టిఫికేట్ అటెస్టేషన్ అనేది. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సర్టిఫికేట్ అటెస్టేషన్ అని చెప్పి టైప్ చేయండి. ఐదర్ ఇండియాలో నుంచి అయినా ఇక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఒకవేళ దుబాయ్లో ఉన్న వాళ్ళు చేస్తే దుబాయ్లో సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేస్తే ఆ సర్టిఫికేట్స్ ఇండియా వెళ్ళి వస్తాయి. ఒకవేళ మీరు ఇండియాలో అటెస్టేషన్ సబ్మిట్ చేస్తే అవి యుఏఈ ఎంబసీకి వెళ్ళి మీకు స్టాంపింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇది అన్నమాట సర్టిఫికేట్ అటెస్టేషన్ ఇంపార్టెన్స్ ఓకే. ఈ సర్టిఫికేట్ అటెస్టేషన్ మనకి చాలా చిన్నగా అనిపించచ్చు, బట్ దిస్ ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్ ఇన్ దుబాయ్ జాబ్ సర్చ్ ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ యువర్ పార్ట్నర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ నెగ్లెక్ట్ అబౌట్ సర్టిఫికేట్ అటెస్టేషన్. మేక్ షూర్ మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అటెస్టేషన్ చేయించినట్టు.
And coming to the cost and all, maybe if you are doing for your degree attestation 14,000 or 15,000 అరౌండ్ అవుతుంది. నేను చేయించినప్పుడు అయితే 13,000 or 12,000 అలా అయ్యింది. మరి ఇప్పుడు ఎంత ఉంది అనేది తెలీదు. కామెంట్ చేయండి, ఒకవేళ మీకు సర్టిఫికేట్ అటెస్టేషన్ చేయించుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నేను నా కాంటాక్ట్స్లో ఉన్న ఎవరైనా సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. సో జెన్యూన్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మనకి చాలా చీటింగ్ కేసెస్ ఉంటాయి. మీరు సర్టిఫికేట్ అటెస్టేషన్ పంపించడానికి వెళ్ళినప్పుడు మీరు ఫేక్ కంపెనీస్కి ఇస్తే మీ సర్టిఫికేట్ అనేవి మళ్ళీ మీకు తిరిగి రాకపోవడం జరగచ్చు. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే గైస్, సో దిస్ ఈస్ ద అప్డేట్ అబౌట్ సర్టిఫికేట్ అటెస్టేషన్. అండ్ బీ ఇన్ టచ్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను చాలా అప్డేట్స్ అనేది యూట్యూబ్లో పెడుతున్నాను. ఆల్సో ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఉంది, మీరు వెళ్ళి ఫాలో చేయండి. ఓకే, సో యూట్యూబ్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి అప్డేట్ మీ దగ్గర వరకు వస్తుంది గైస్ అబౌట్ దుబాయ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.